ఇక్కడ అమ్మవారు ప్రతినిత్యం వచ్చేసి ఇక్కడే స్నానం చేసి పైన గుడి ఉండదు కొండ పైన అక్కడికి వెళ్తారు. వీర బ్రహ్మయ్య గారు పుట్టిండే స్థలం ఇదే. లోపల అమ్మవారు గుడి ఉండదు, నడుచుకొని పోవచ్చు. కానీ ఇప్పుడు అంతా చెట్లు అయిపోయింది. అన్న చెప్పనా ఈ బావి ఏంటన్నా దీని స్పెషల్? దాదాపుగా ఒక 1500 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారు ప్రతినిత్యం వచ్చేసి ఇక్కడే స్నానం చేసి పైన గుడి ఉండదు కొండ పైన అక్కడికి వెళ్తారు. కొండ అంటే ఏ కొండనా? ఇది వచ్చి బిసాగ్ని అంటారు. సుమారు 700-800 సంవత్సరాల వెనకాల నుంచి ఇక్కడ అందరూ ఉన్నారు. అంతకు ముందు నుంచి ప్రతిదీ అంతా నడుస్తుంది. మళ్ళీ వీర బ్రహ్మం గారు ఇక్కడే వాళ్ళు విద్యాభ్యాసము మళ్ళీ ఏమంటారు జ్ఞానోదయం అంతా ఇక్కడే మన ఈ కొండలోనే వాళ్ళది అయింది. ఏదన్నా కనిపించేదా? కనిపించే కొండ కిందనే వాళ్ళ అక్కడ వాళ్ళ అమ్మ నాయన తెచ్చి సాకున్నారు. మళ్ళీ ఈ గుట్ట ఈ వెనకాల ఉండే గుట్ట ఇక్కడంతా వాళ్ళు బాలాభ్యాసము మళ్ళీ జ్ఞానోదయం అంతా ఇక్కడంతా పారాడినారు. వాళ్ళు పుణ్యభూమి ఇది, వాళ్ళు పారాడినట్ల జాగా. స్టోరీ ఏంటి? వాళ్ళు కర్నూలులో ఆఫ్టర్ ఇక్కడ 12-13 ఇయర్స్ 12-13 సంవత్సరాలు జ్ఞానోదయం నుంచి వాళ్ళు చాలా దేశాంతరం వెళ్ళి అక్కడ నిలిచారు అంతే. అచ్చా 13 సంవత్సరాలు ఇక్కడ పెరిగి అక్కడ తర్వాత అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ జ్ఞానోదయం అయ్యి మళ్ళీ వాళ్ళకి విద్యాభ్యాసం అంతా ఇక్కడే జరిగింది. మా పాపాగ్ని మఠంలోనే పక్కలోనే ఆ కొండ కిందనే ఇప్పుడు కూడా మఠం ఉండదు, పాపాగ్ని మఠ అంట. ఇది వచ్చేసి బిసాగ్ని మఠ. ఇక్కడంతా వాళ్ళ విద్యాభ్యాసము వాళ్ళ ఇదంతా జరిగింది. ఇప్పటికీను ఇక్కడ ఓలీ ప్లేస్ అంటారు. ఇక్కడ ఎవరే గానీ చుట్టుముట్టు 10 ఊర్లో ఎవరు లేడీస్ ఇక్కడికి రారు మన బావి దగ్గరికి. అవును, అంత ప్రత్యేకమైంది బావి. ఓకే. ఇప్పటికీను 10 సంవత్సరాలు వర్షం లేకపోయినా గానీ నీళ్ళు అందనే ఉంటాయి. మళ్ళీ అంత కింద దిగుపోవు. ఇప్పటికీను అంతే, 10 మోటార్లు పెట్టినా గానీ నీళ్ళు అన్నే ఉంటాయి. అది మా బావి స్పెషల్. ఓకే, అట్లా ఉండాలి. ఇప్పటికీను 10 ఊర్లో 20 ఊర్లు అంతాను ఈ బావి పేరు చెప్తే భయపడతారు. బొమ్మల బావి అంట ఈ బావి పేరు. బొమ్మల బావి. ఒక 800-900 ఇయర్స్ బిఫోర్ ఇక్కడ అమ్మవారు అప్పటి నుంచి నడుస్తా ఉంది. ఇప్పటివరకు స్టాప్ లేదు. ఇప్పుడు కూడా మీరు కావాల్సింటే అమ్మవారిని శుద్ధ మనసుతో చూస్తే కనిపిస్తుంది అమ్మవారు ఇక్కడే. ఎవరికేమి దాచిపెట్టేదానికి ఏమీ లేదు, చూడొచ్చు అమ్మవారిని. అట్లా మా ఒక ఊరి ప్రత్యేకత. అంటే మనసు మంచిగా ఉంటే అమ్మవారు కనిపిస్తుంది ఖచ్చితంగా అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అవును. బ్రహ్మంగారు మట్టికి ఇక్కడ పుట్టి ఇక్కడ నుంచి పెరిగి బయటకు వచ్చారంటారు. అవునవునవును, వాళ్ళు బాల వ్యవస్థలో ఇక్కడికి వచ్చినారు. చిన్న ఒక 3 months బేబీ ఉన్నప్పుడు అప్పటి నుంచి 13 years వరకు ఇక్కడే పెరిగారు ఈ మా కొండల్లో అంతా. పైన కూడా 2-3 గుడులు ఉన్నాయి, అమ్మవారిది ఉంది, శివాలయం ఉండదు. అక్కడంతా వాళ్ళు పెరిగి ఇక్కడే జ్ఞానోదయం. కానీ నేను ఫస్ట్ టైం వింటున్నా అన్న, అంటే మీరు చెప్తుంటే అర్థమైతలేదు కానీ నేనైతే ఫస్ట్ టైం వింటున్నా బ్రహ్మంగారు ఇక్కడ పెరగడం ఏంటి అని. అంటే మాకు తెలిసిన స్టోరీ ఏంటంటే బ్రహ్మంగారు బనగానపల్లిలోనే పుట్టి పెరిగాడు అన్నది మా అందరికి తెలిసిన నిజం. కానీ బనగానపల్లి వచ్చి ఆయనకి ముక్తి వచ్చిన జాగా ఇది. ఆయన బాలవస్థలో ఆయనకి జ్ఞానోదయం అయ్యి ఉండే అట్లా జాగా ఇది. మా ఒక ప్లేస్ ఇప్పుడు ఉండే ప్లేస్ ఓలీ ప్లేస్. ఇప్పటి వరకును ఇంత దీంట్లో ప్రాణులు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి, చిరుతలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎవరికి కానీ హాని తలపెట్టిండలేదు ఇప్పటి వరకు. ఒక చిరుత కానీ ఒక కరడు కానీ ఎవరికి హాని తలపెట్టిండే ఇష్టం లేదు. ఒక మూగ జీవం కూడాను ఇట్లా డ్యామేజ్ అయింది, ఇట్లా చనిపోయింది అంటే ఇష్టం లేదు. ఈ గుట్టలో మాత్రం 3 గుట్టల్లో అట్లా ప్రత్యేకమైన జాగా ఇది. ఇది ఒక ప్రత్యేకమైన స్థలము, దేవుళ్ళు తిరిగిన స్థలము అంటారు మీరు. ఖచ్చితంగా. అంటే మీ కళ్ళారేమన్నా చూసారన్నా? అది మన పాము గరిచింది లేదా ఇట్లా పులి గరిచింది అట్లేం లేదా? లేదు. కానీ ఇక్కడ యానిమల్స్ ఉన్నాయి, బానే అనిమల్స్ ఉన్నాయి. లైవ్ లో మీరు చూడొచ్చు, కరడి ఉన్నాయి, చిరుత ఉన్నాయి, అందరికీ కనిపిస్తాయి. పెద్ద కొండశీల కూడా ఉంది ఇక్కడ పక్కనే, చూడొచ్చు మీరు లైవ్ లో. అది ఎవరికి హాని పెట్టదు. దాదాపుగా ఒక 40 అడుగులు ఉంటది కొండశీలు. సైజ్ వచ్చేసి ఒక ఇంతలా ఉంటది. మీరు చూసారా ఎప్పుడన్నా? చూసాను, నేను లైవ్ లో చూసాను. మేము ఎప్పుడు పారాడుతుంటాం కదా మా దేవస్థానం. అప్పుడు ఒక 15 years నుంచి వస్తున్నాను. ఇక్కడంతా మాదే, అంటే సొంత మాది ఉన్నట్లు. ఏది మాకి తొందర లేదు ఇప్పుడు వరకు. అర్ధరాత్రులు వచ్చినా గానీ
మాదే ఇల్లు, ఉమ్. మాదే సొంతం. భయం ఏం లేదు అసలు. భయం ఏముంది, మా ఇంటికి వచ్చేదానికి భయం ఏముంటది అందులో. వేరే వాళ్ళ ఇంటికి పోతే భయం ఉంటది, మా ఇంటికి ఏం భయం ఉంటది. అది మా ఒక జాగా ప్రత్యేకత. అంటే ఇక్కడ ప్రత్యక్షంగా దేవుళ్ళు ఉన్నారు అని మీరు అంటున్నారు ఈ గుట్ట మీద. అవును, ఇప్పటికి లైవ్ లో. అవును, ఖచ్చితంగా. మనసుండి కూర్చోంటే ఇక్కడ కూడా అమ్మవారు కనిపిస్తుంది. ఎవరన్నా కానీ చూడొచ్చు లైవ్ లో, ఎవరిది అబ్జెక్షన్ లేదు. మనసుండి కూర్చోంటే వాళ్ళే కనిపిస్తారు. ఇప్పుడు మీ ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, ఇక్కడ ఆడవాళ్ళు అవును ఇక్కడికి రాకూడదు ఏదో అన్నారు. అవును, నాకు గుర్తులేదు, ఏదో అన్నారు మీరు స్టార్టింగ్ లో, నేను వినలేదు కరెక్ట్ గా. అంటే ఇక్కడికి వస్తే ఏమన్నా అవుతుందా వాళ్ళకేమన్నా? అంటే అంటు ముట్టు ఏదైనా ఉంటారు కదా, అట్లా ఏమైనా ఉన్నప్పుడు ఇక్కడ దర్దాపులు కాదు, అక్కడ కూడా రారు. మామూలుగా జీవాలు మేపుకుంటూ వస్తే ఏదో పక్కన వెళ్తారు, కానీ దీని పక్కన దీని ముందు నుంచి ఎవరు వెళ్ళరు. అట్లాంటి ప్రత్యేకత బాయ్. ఈ రోజు కాదు, తరతరాల నుంచి వస్తా ఉంటే అట్లా ప్రతీతి. ఇక్కడ 10 ఊర్లు అడిగినా గానీ అట్లా ఉంటారు. జాతర నడుస్తుంది ఇక్కడ. ఒక 1000 మంది 2000 మంది అప్పట్లో ఒక 200 years బ్యాక్ వస్తుందండి. అప్పుడు కూడాను బాగుండింది. ఇప్పుడు డెవలప్మెంట్ లాగా ఇట్లా అయిపోయింది. ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ ఏం చేయట్లేదు. గవర్నమెంట్ కి ప్రత్యక్షంగా ఇక్కడ అన్ని ఉన్నాయి అని తెలిసినా కూడా గవర్నమెంట్ ఇక్కడ ఏమైనా జరుగుతుందని కూడా ఎవరైనా చేయట్లా. లేదు సార్, గవర్నమెంట్ కి దీనికి సంబంధమే లేదు. ఎందుకంటే ఇది ఫారెస్ట్ డెవలప్మెంట్, ఫారెస్ట్ కి అయిపోయింది. వ్యవసాయంది 118 ఎకరాలు ఉండదు, ఫారెస్ట్ కి అయిపోయింది. ఫారెస్ట్ లో ఉన్నప్పుడు గవర్నమెంట్ దానికి ఇంటర్ఫియర్ అయ్యే కావలేదు. ఉండే దాంట్లో ఏదో నడుపుకొని పోవాలంతే. అట్లా మంచి మంచి రాజకీయ నాయకులు అందరూ గెలిచినప్పుడు వస్తారు, చూసుకొని పోతారు, మళ్ళీ ఎవరు డెవలప్మెంట్ చేస్తారు. ఇట్లా ఈ ప్రత్యేకత ఉండే బావి నాకు తెలిసి మన కర్ణాటకలోనే ఇక్కడ లేదంటారా? లేదు లేదు, సౌత్ ఇండియాలోకి పైన ఒక గుడి ఉంది, ఉమా మహేశ్వరి. ఒకటే గుడి. ఎక్కడన్నా? ఇక్కడే కొద్దిగా ముందర పోవాల, ఒక 1.5 కిలోమీటర్. సౌత్ ఇండియాలోనే ఒకటే టెంపుల్ ఉమా మహేశ్వరి. శివుని తొడపైన అమ్మవారు కూర్చోండేది, నందీశ్వరం పైన అమ్మవారు శివుడు ఇద్దరు కూర్చోండేది. ఇంకా సౌత్ ఇండియాలోనే ఎక్కడ లేదు. సౌత్ ఇండియాలోనే లేదు, దాదాపుగా నార్త్ ఇండియాలో మనం చూడలేదు, సౌత్ ఇండియాలో లేదు. నెంబర్ 1 టెంపుల్ ఇది. ఇంప్రూవ్మెంట్ లాగా ఇలా అయిపోయింది. అన్ని ఉన్నా కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది అంటారు. అవును అవును అవును. అంటే ప్రత్యేకంగా ఇక్కడ దేవుళ్ళు తిరుగుతారు అన్నది మీ నమ్మకం? అవును, ఖచ్చితంగా. లేకపోతే యానిమల్స్ ఇన్నున్నా కూడా ఎవరిని ఏమనట్లేదు అన్నది ఒక నమ్మకం. ఇన్ని రోజుల తరబట్టి ఎవరికి కానీ హాని చేయలేదు. ఏదో ఒక అనిమల్, ఐదర్ ఒక చిన్న పక్షి కానీ పెద్ద పక్షి కానీ పెద్ద ప్రాణి కానీ హాని చేయకుండా ఉండేట్ల జాగా మా ఒక బిసాగ్ని కొండ. ఈ కొండకే ఉందా ప్రత్యేకత? అవును. ఇప్పటికిను నార్త్ ఇండియాలో దొరికే సంజీవిని, మా కొండలో దొరికే సంజీవిని రెండు ఒకటే. అట్లా అంటే ఇక్కడ సంజీవిని కూడా ఉంది అన్నారు. అవును, హోలీ ప్లేస్. అంటే మీరు చూసిరా అన్న సంజీవిని అంటే ఏంటంటే? అంటే నాకు తెలీదు, అంటే సినిమాలో చూసేవాళ్ళం సంజీవిని అంటే. సంజీవిని అంటే ప్రతి ఒక్క చెట్టు సంజీవిని, అది ఔషధం. అవును, అట్లా ఒక ప్రత్యేకమైన జాగా ఇది. ఓకే, అంటే అవును, ప్రతి రోగానికి ఒక ఔషధం ఇక్కడ అవుతుంది, ఈ కొండలో ఉంది. ప్రతి ఒక్క రోగానికి ఇక్కడ వచ్చే నీళ్లు వర్షాకాలంలో ఇంకొద్దిగా ఇంకొక 20 days పోయినాక నీళ్లు వస్తాయి. ఏదే రోగం ఉంది, ఓన్లీ 10 to 15 ml వాటర్ తాగితే చాలు. వాళ్ళకే తెలుస్తుంది, వేరే ఎవరు చెప్పే అవసరం లేదు. ఎక్కడన్నా వాటర్ ఎక్కడ వస్తాయి? ఇక్కడ కొద్దిగా ముందర ఆ సోర్స్, ఆ వంక పక్కన వంక కనిపిస్తుంది, ఆడ పైన, ఆ పైన దీని పక్కలోనే వస్తాయి నీళ్లు. వచ్చి ఎవరన్నా తాగొచ్చు, అందులో ఏం లేదు. ఆ ఒక స్మెల్, ఆ ఫ్రెష్ వాటర్ ఒకసారి ఆస్వాదిస్తే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. అట్లా వాటర్. ఒక ఆర్కిటెక్చర్, ఆ కింద హంసపక్షి ఉంది. ఆర్కిటెక్చర్ హంసపక్షి ఇప్పట్లో లేదు, మీరు బాగా గమనిస్తున్నారా? దాని పక్కన ఉండేది వచ్చేసి సింహము. అవును, సింహం పైన అమ్మవారు. అది కొద్దిగా ఇదేది, లాస్ట్ లో ఉండేది కూడా అమ్మవారే. ఇదంతా ఇప్పుడు ఒక 200 years కాదు, దాని వెనకాల చేసింది అట్లా బావి ఇది. మీరు కావాల్సింటే దాన్ని కార్బన్ డేటింగ్ చేసినా కానీ ఆ రాయి ప్రత్యేకత ఎన్ని రోజులైంది మీకు తెలుస్తుంది. అవును, ఈ రాళ్ళప్పుడు వాళ్ళు చేసిన టైంలోనే ఉండేటివి వెనకట్లోనే. ఇప్పుడు చేసినవన్నీ ఇలా ఉంటాయి. మన వాళ్ళు ఇప్పుడు పెట్టారు అవి త్రిశూలం అవన్నీ మన వాళ్ళు పెట్టినాయి. కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ చేసిన టెంపుల్ కానీ ఏది కానీ ఇవే ఉంటాయి. రాళ్ళు కానీ ఈ బొమ్మలు చెక్కడం కానీ ఇవన్నీ వాళ్ళకే సాధ్యం, ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదు ఇవి. ఆ బొమ్మలు వితౌట్ మషిన్ చేసింది. అవును, హ్యాండ్ వర్క్, అది హ్యాండ్ వర్క్. అక్కడ ఒక హంసపక్షి ఉండదు, మళ్ళీ అక్కడ కూర్మ అవతారం ఉండదు, మళ్ళీ ఇక్కడ
ఏదో సరిగా క్లియరెన్స్ లేదు. అంటే మనం దిగకూడదు ముట్టుకోకూడదు కాబట్టి మనకి అది లేదు. అవును సార్. ఇట్లా రండి, ఇక్కడ చూడండి నందీశ్వరం పైన అమ్మవారు. అవును నందీశ్వరం అమ్మవారు. అయినా అక్కడ వచ్చి మళ్ళీ హంసపక్షి, సెంటర్ లో వచ్చి నందీశ్వరుడే, అందులో ఎవరో మనకి క్లారిటీ లేదు. ఇట్లా రండి, ఇంకోటి హంసపక్షి అక్కడ సెంటర్ లో వచ్చేసి ఏనుగు పైన. అవును ఏనుగుంది, ఏనుగుంది లాస్ట్ హంస. అవును, అమ్మవారు. ఇక్కడ వచ్చేసి డైనోజర్ లాగా ఉంది. అప్పట్లో డైనోజర్ ఎవరు చూసిండ్రు, లాస్ట్ వన్. అన్న ఇది ప్లేస్ ఇది ఒకసారి చెప్తారా అన్న ఎక్కడ ఏంటి అని? ఓకేనండి, వీరబ్రహ్మయ్య గారు వచ్చి ఇక్కడే ఒక 10 సంవత్సరాలు ఏమో ఉంది అని చెప్తున్నారు. తిరగా వచ్చి ఇక్కడ ఆయన పారాడి ఈ ఇట్లాంటి జాగాలంతా ఆయనే గుర్తించి అమ్మగారు, వేరే ఒక శివుడు ఇలాంటివంతా ఆయనే చేసిపోయినాడు అంట ఇక్కడ ఉండే జనాలకి. అంటే మన అదొక నమ్మకంగా ఆ నమ్మకం ఈ రోజు తోడుగా అట్లే ఉంది, వేరే ఏమీ లేదు. ఆ నమ్మకం ఈ రోజు తోడుగాను ఇప్పటికి కూడా అలా నడిపిస్తుంది, అట్లే నడిపిస్తుంది. ఇక్కడ ఏ ఒక్క ఆక్షన్ లేదు. అంటే ఒక పుల్ వచ్చే ఈ ప్లాంటేషన్ లో ఈ ఒక జాగాలో వేరే వేరే వస్తువులు ఉండవి. అంటే సింహం ఉంది, ఇక్కడ రోడ్ లో వస్తుంది సార్. ఇక్కడ రోడ్ లోనే మెయిన్ రోడ్ గౌరీబిద్నూర్ టు చిబ్లాపూర్ వచ్చే రోడ్ లోనే సింహాలకు పోయింది. అంటే ఇక్కడ ఒక జనానికి ఏమి అయింది, ఏ ప్రాణహాని లేదు ఇప్పుడు, ఏమీ లే. అంటే ఇతవ అమ్మగారు ఉండారు, వీరబ్రహ్మయ్య గారు పుట్టిండే స్థలం ఇది. ఈ స్థలానికి అయిన ఒక మంచి జనాలతో మంచి ఇది ఉంది, ఏమంటే ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి ఈ రోజు తనక ఇది ఇట్లే ఉంది. అంటే డెవలప్మెంట్ ఎందుకు లేదంటే రాజకీయ వ్యక్తులు కొందరు ఆస్తి చేయాలా, మంచి జాగా చిక్బళాపూర్కి ఇటాకి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆస్తి చేయకి వీళ్ళు ఏమో డెవలప్మెంట్ చేస్తాను. ఆ డెవలప్మెంట్ చేయంటే మంచి ఇది ఉండే. ఇది మా తాలూకు చిక్బళాపూర్ తాలూకు మంచి ప్లేస్ ఇది. సో ఫ్యూచర్ లో మంచి జరగాలని మీరు కోరుకుంటున్నారు. ఫ్యూచర్ లో ఈ ఏరియాకి ఏమైనా మంచి జరిగితే, ఇంత జరిగిన స్టోరీ ఉంది కాబట్టి జరిగితే బాగుంటదని మీరు కోరుకుంటున్నారు. వీరబ్రహ్మయ్య గారు పుట్టిండే స్థలం ఇదే. వీరబ్రహ్మయ్య గారు పుట్టిండేది ఇంకో 1.5 కిలోమీటర్ అంతే. మట్టం ఉంది అక్కడి నుంచి ఎక్కడో ఆంధ్రాకి పోయినారు అని చెప్తున్నారు. ఫస్ట్ మూలం ఇక్కడే. అక్కడ ఇప్పుడు తోడుగాను ఇది ఉంది. ఆయన ప్రతుస్తము, ఆయన అక్షరాలు తెలుగు అక్షరాల్లో ఉంది. కర్ణాటక అయినా ఆ జాగాలో ప్రతి అక్షరం తెలుగులోనే ఉంది. ఆయన రాసినదో ఎవరు రాసినదో అది ఈ రోజు మనం రాసినది కాదు. ఆ రోజుకే రాసి అక్షరాలతోగా ప్రతి అక్షరం తెలుగులోనే ఉంది. కావాలంటే మీకు అబ్జర్వ్ కావాలంటే ఒకసారి చూడండి. దానికి చెప్పేదానికి ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇదివరకు ఇందులోకి వర్షం నీళ్ళు కూడా వచ్చింది, హిస్టరీ లేదు ఈ లోపలికి. చూడండి, ఇప్పుడు మీరు చూడొచ్చు పురాతనమైన గోడలు పెట్టినది చూడొచ్చు మీరు. ఈ సైజ్ ఏముండేవా అట్లానే లోపల ఘాట ఇంకా లోపల కూడా ఉండదు. చూడండి ఆ పక్కన చూడండి, మీకు తెలుస్తుంది ఎంత క్లీన్ గా ఉండదో. సర్ఫేస్ ఒక చిత్రకుండా ఉండదు, అంత ఒక ప్రత్యేకమైంది. మొత్తం బూడిపోయింది, ఇప్పుడు పొడిపోయింది. లోని గంట ఉండదు, పురాతనమైన ప్రతీతి. లోపల అమ్మవారు గుడి ఉండదు, నడుచుకొని పోవచ్చు. కానీ ఇప్పుడు అంతా చిత్రం అయిపోయింది, డెవలప్మెంట్ లాగా ఇలా అయిపోయింది.